అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ పొద్దు విషయం ఏంటంటే మొన్న పోయినసారి జనవరిలో పెట్టుకుంటా అండి. మేమైతే సరుకులు తెచ్చుకున్నాం కదా, జనవరిలోనో డిసెంబర్ లాస్ట్లో సరుకులు తెచ్చుకున్నాము. ఇంకా నిన్నటితో అయిపోయినాయి అనమాట. అందుకని చెప్పి మా ఆయన అయితే మళ్ళీ సరుకులు తెచ్చాడండి. ఇంకైతే నెల పెచ్చే వచ్చినాయి కదా, ఈసారి ఎలా వస్తాయో తెచ్చిన సరుకులు అయితే చూపిస్తానో తప్పకుండా చూసేయండి. ఈ మినప్పప్పు ప్యాకింగ్ చేసుకొని ఇవన్నీ డబ్బాలో పోయాలన్నమాట. చూపిస్తాను ఒక్కొక్కటి కింద పోసి. కెమెరా అయితే చూపిస్తాను చూడండి. సరేనండి, ఇంక సరుకులు అయితే మొత్తం ఇయ్యానండి. ఇంక సరుకులు అయితే సర్దేది అయితే చూపిస్తాను. ఒక్కొక్కటిగా చింపుకొని పోసుకున్నాను. ఇంకా సరేనండి, ఫస్ట్ పల్లీలు తెచ్చాను అనమాట. పల్లీలు ఇంకో అన్ని వరుసగా పోసుకున్నాం. పోయినసారి సరుకులు తెచ్చాడు కదండి, దీంట్లోనే పల్లీలు వేసుకున్నాం. మళ్ళీ దీంట్లోనే పల్లీలు కూడా పోసుకున్నాం పట్టినన్ని. ఇవ్వండి, ఇంకన్నీ పోయింగా కొన్ని అంటే ఇవి మిగిలినాయి అనమాట. పల్లీలు అయితే పోసేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. సాల్ట్ అయితే సాల్ట్ కూడా పోసుకున్నానండి. మొన్న ఎప్పుడు అయిపోతే తెస్తే ఇంకా వీడియో తీయడానికి కుదరలేదన్నమాట. కారం కూడా అయిపోయింది. లాస్ట్ వచ్చేసరికి కొంచెం ఉందండి, స్పూన్ తీసి పోసుకున్నాం. కారం ప్యాకెట్ నైటేనండి తీసింది, కారం అయిపోయిందని కారం పోసుకున్నాం. ఇవి అయిపోయినాయి, వేసుకున్నట్టు పక్కన పెట్టుకున్నాం. ఇది వచ్చేసి సరుపు అనుకుంటా, సరుపు కాదు ఇది అనేది, ఇడ్లీ రవ్వ అనుకుంటా. వేటికి వాటికి. తర్వాత పసుపు అనమాట, పసుపు డబ్బా కూడా ఉండాలి. పసుపు డబ్బా బయట పెట్టుకుంటే పక్కన పెట్టుకున్నా. ఇవి అనేవి ధనియాలు అండి, ఇది జీలకర్ర పెట్టుకుంటాం మొన్న తెచ్చింది. ఇవ్వండి ధనియాలు ఉన్నాయి కదా, పోయినసారి ధనియాల డబ్బాకి పెట్టుకున్నాము. గింతని పోసుకున్నాం. ఓ ప్యాకెట్ జీలకర్ర వేసుకుని ఇంకో ప్యాకెట్, ఇది ఒక ప్యాకెట్కే సరిపోయింది అనుకుంటా. ఒక ప్యాకెట్కే సగానికి వచ్చింది. అయిపోయినాక ఇంకో ప్యాకెట్ పోసుకోవచ్చు. పక్కన పెట్టుకున్నాను. అన్నీ ఏంటంటేనండి సేమియా అనమాట. మన సరుకులకి వెళ్ళినప్పుడు సేమియా, నేను చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు సేమియాను పంచదార తెచ్చాను. రెండు దీనికి నింపేసాను. ఇడ్లీ రవ్వ మళ్ళీ ఇంకో ప్యాకెట్ తెచ్చుకున్నామండి. అది అయిపోయినాక ఇవన్నీ ముందే పోసేసాను. ఇది అనేది కారం. సరుపు డబ్బా ఉండాలండి, సరుపు డబ్బా అయితే స్మెల్ వస్తుంది. ఇదే సరుపు. వేరే దాంట్లో పోసుకున్నా మళ్ళీ సరుపు వాసన వచ్చి సరుపు కూడా పోసుకున్నాం. ఇంకా సరుపు కూడా పోసుకున్నాం, పక్కన పెట్టుకున్నాం. పోయినసారి దీంట్లో చింతపండు పెట్టా. చింతపండు కూడా పెట్టాను. మూత పెట్టుకుందాం.
చింతపండు కూడా డబ్బాలో ప్యాక్ చేసుకున్నాం కదా, మూత పెట్టుకున్నాం. ఇందులోనే తాలింపు గింజలు దేనికి దానికి విడిగా తెచ్చాడు అనమాట ఈసారి. కొబ్బరి చిన్నపాయ ఈసారి రేట్ ఎక్కువ అని చెప్పి కొన్ని ఈ పలావ్ దినుసులు అనమాట ప్యాకింగ్ చేసి ఉన్నాయి కదా, కది లేకుండా ఇంటే. ఈ మినప్పప్పు, ఇంకా కలుపుకుందామండి. దీంట్లోనే పోసుకుని మిక్స్ చేసుకోవచ్చు. కొన్ని అనేవి కర్రీ ఉంచుకుందాం, ఒక పూట టమాటా కర్రీలో వేసుకోవడానికి. కొంచెం ఈ జీలకర్ర ఉంది కదండి, ఈ జీలకర్ర మొత్తం పోసేద్దాం. కొంచెం ఉంచుకుందాం అంటే పచ్చట్లో కొంచెం మంటున్నప్పుడు వేసుకుంటే బాగుంటుంది. విడిగా ఉంచుకుందాం. ఆవాల ప్యాకెట్ కూడా వేసుకుందాం. ఈ మినపప్పునేగా మినపప్పు వేసుకున్నాం. ఇదిగోండి 4 స్టెప్పులు కొన్నాయి అనమాట. 3 స్టెప్పులు కొన్నాయి, కలిపేసుకున్నాం. ఇదిగోండి పోపు గింజలు అనేవి రెడీ అయిపోయింది. పోపు గింజలు అనేవి కూడా రెడీ అయిపోయినాయి. కావాలంటే కొంచెం ఆవాలు కూడా వేసుకున్నాం. ఆవాలు తక్కువ ఉన్నట్టుంది, ఆవాలను కొన్ని మినపప్పు వేసుకున్నాం. మళ్ళీ సింపుల్ అండి, మనమే ఇలా విడివిడిగా తెచ్చుకొని మిక్స్ చేసుకునే వాటియే రేట్ తక్కువ అనమాట. ఈ పచ్చిపప్పు అనేవి కర్రీలోకి ఒక పూట సరిపోతాయని పక్కన ఉంచుకుంటున్నాను. ఈ విడిగా ఉన్న దాంట్లో ఆవాలు పోసుకుంటాం. ఈ అన్నం నెల వస్తే నెల పోయినసారి అయితే నెల పెచ్చే వచ్చినాయండి. ఈసారి ఎప్పుడు వస్తాయి చూద్దాం. దీంట్లో మినపప్పు పోస్తాం. పసుపు, ఇదేంటిది జీలకర్ర ప్యాకెట్ తెచ్చేయండి మళ్ళీ బాగా. అయితే సిజర్ ఉండాలి, సిజర్ కాని రాలేదు, చాలా వెతికానండి, అందుకనే చేతితో ప్రయోగాలు చేస్తున్నాను. జీలకర్ర పోసుకున్నాను. జీలకర్రకి చాలా రేట్ అండి. మొన్న మేము విడిగా సరుకులు పోయినప్పుడు చూసాను కదా, చాలా రేట్ ఎక్కువ చెప్పారు. పసుపు డబ్బా ఇదిగోండి, కొంచెం ఉంది. ఇంకా పోయినసారి తెచ్చిన దాంట్లో కూడా ఇంకా కొంచెం చాలా మిగులుతానే ఉన్నాయండి. పోయినసారి సరుకులు ఎక్కువ వచ్చింది. మరి ఈ మందు తెచ్చిన ఎలా ఉంటాయేమో చూద్దాం, వాడకం బట్టి తెలిసింది.
మూత పెట్టేసుకున్నాం. పసుపు కూడా అయిపోయింది. గోధుమ పిండి అంటే సీల్ 2 ప్యాకెట్లోనే ఉందిగా, ప్యాకేజ్ ఉంచుకున్నా. ఈ డబ్బా మిగిలింది. ఈ డబ్బాకి ఏం పోయాలి? అల్లం, చిన్నులపాయ. అల్లం తెచ్చాడండి, విడిగా తీసేసాను. నైటే కులిపోయిద్దామని చెప్పి. ఇదిగోండి కొబ్బరి, వెల్లుల్లిపాయ తెచ్చాడు. వీటిని డబ్బాలు వేసుకుంటే కులిపోతాయని చెప్పి కొంతమంది సబ్స్క్రైబర్లు పోయినసారి సరుకులు చదివేటప్పుడు చెప్పారండి. అందుకని చెప్పి విడిగా ఉంచుకుంటాను. కూరగాయలు వేసుకుంటాను. చూపిస్తానండి సరుకులు ఇప్పుడు వరుసగా. మినప్పప్పు, కారం, సేమియా, ఇదిగోండి పంచదార, ఇది రవ్వ అనమాట. ఇది చింతపండు, ఇది పల్లీలు, ఈ డబ్బా ఖాళీ. ఇది వచ్చేసరికి సరిపనమాట. తాలింపు గింజలు, ఆవాలు, పసుపు, జీలకర్ర, సాల్ట్, ధనియాలు, ఇదిగోండి కొబ్బరి, అల్లం అనేది విడిగా ఉంచుకున్నానండి. కొబ్బరి, వెల్లుల్లిపాయ, పలావ్ దినుసులు కూడా ప్యాకేజ్ అయ్యే వచ్చినాయి కదా, ఇంకెందుకని చెప్పి లేదు. ఇంకా ఒక ధనియాల ప్యాకెట్ మిగిలింది అనమాట. చిన్నపాయలు, గోధుమ పిండి. ఇది విడిగా తెచ్చుకున్న సరుకులు పోయటం చాలా పొత్తి దీంట్లో పోసుకోవచ్చని. బట్టల సబ్బు ఇంకోటి చూపిస్తాను. అయిగోండి 5 కేజీల నేను. అయిగోండి కంఫర్ట్, షాంపులు అవన్నీ తెచ్చేసాడు అనమాట. బియ్యం కట్ట తెస్తే చూపిస్తానండి. బియ్యం కట్ట కూడా మీకు డ్రమ్ములు ఇప్పి చూద్దాం. అయిగోండి బియ్యం కట్ట తెస్తే మనం దీంట్లో కాల్చామన్నమాట. అయిపోయినాయి అని. మిగతా అయిగోండి సరుకులు అనేవి. ఈ నెల వస్తే రావు. నేను చెప్పాక పోయినసారి చెప్తే నీ వాడకం బట్టి తెలిసిద్ది అని అన్నారు. ఈసారి ఈ సరుకులు ఎంత వస్తాయో తప్పకుండా చెప్పేయండి. సరేనండి. ఇంక ఈ సరుకులు అయితే ఎన్ని రోజులు వస్తాయో తప్పకుండా మీకు తెలిస్తే చెప్పండి. ఇవేనండి మన నెలవారి సరుకులు అయితే. సరేనండి. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. తప్పకుండా సపోర్ట్ చేయండి మమ్మల్ని. ఇంకా మిగిలిన సరుకులు ఏంటి ఇవ్వండి. మినపప్పు మిగిలిన అనమాట. ఈ కొన్ని కూడా దీంట్లో పోసుకుంటే ఎందుకు ఏంటి దీంట్లో డబ్బాలోనే పోసేసుకున్నాం. తర్వాత చూసి మొత్తం అయితే ఇలా చేసుకున్నాం కదా, ఇంకా సర్దుకోవాలి. మా ఆయన గారు వచ్చేసరికి ఏమో పొడేలు పిల్లలకి వెళ్ళారు. ఈ విషయం పొద్దుందంటే కలాం జిమ్మేనండి. ఎలా జిమ్మేనో చూపిస్తాను. ఫస్ట్ టైం అనమాట. అందుకేనండి ఫ్యాన్ సౌండ్ గుర్ర గుర్ర అనిపిస్తుంది మీకు. ఇంతకు ముందుగానే చిమ్మాను, ఆరాలి. నా అడుగులు పడ్డాయి అనమాట చెప్పులతో వచ్చేవి. కల్లాపు జిమ్ ఇంట్లో పని అంట్లో కూడా దోమ వేసుకొని గ్యాస్ కూడా శుభ్రంగా తుడిసేసానండి. ఇంకెలా అదిగాక సరేనండి సరుకులు చదివిన వీడియో అయితే మీకు చూపించాను కదా. ఇవాళ నాకు చాలా తలనొప్పిగా బాగా జలుబు చేసేసరికి ఇంకా అసలు ఏం బాగోలేదండి. ఇలా వ్లాగ్ తీద్దామంటే మన నైట్ సరుకులు తెచ్చిగా హుషారులేదు. ఇంకా చూయించుకున్నాం అనమాట. హాస్పిటల్కి వెళ్ళి అయితే చూయించుకుంటే ఎక్కువ మజ్జిగను వేడి వల్ల జలుబు చేసింది. ఇంక అందుకని చెప్పి ఇంక బాగా హెడేక్గా ఉంది. ఇంకా బావే పొట్టేలు పిల్లలను కూడా తోలుకెళ్ళాడు. ఇంక సరుకులు సర్ద వీడియో అన్న తీద్దామని చెప్పి చూశాను. ఒకటే తలనొప్పి అని చూస్తే అర్థం అవుతుంది అనమాట. ఇంకా పొద్దుటి నుంచి చేదటమే. కండిషన్ చేయించుకొని ట్యాబ్లెట్స్ వాడుతున్నానండి. ఇంకెలా ఉండిద్దో ఏమో. జలుబు సామాన్యం ఇంక తగ్గదండి. నాకు మా ఆయనకు వచ్చిన 1 వీక్ పోయినసారి 2 వీక్స్ ఉండి 10 ఇంజక్షన్ చేయించుకున్నాం అనమాట. ఒక్కొక్కరు వచ్చేసరికి 6 ఇంజక్షన్లు చేయించుకున్నామండి. అసలు అన్ని రోజుల దాకా జలుబు తగ్గలా చూస్తూనే ఉన్నాం. 2 వారాలు 3 వారాల దాకా జలుబు తగ్గలేదు. ఈసారి దేవుడి దయ తగ్గితే బాగుండండి. ఇంకా ఈ వీడియో తీయడం కూడా అయిపోయింది, సరుకుల వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. మరో వీడియోతో కలుద్దాం.